బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ధనికుని యొక్క కథని మాట్లాడుకుంటూ ఉన్నాం. బ్రహ్మజ్ఞానం కథ వాస్తవానికి. దాంతో ప్రాథమికంగా మాట్లాడుకున్నాం. చివరికి బాబా దగ్గరికి రావడం, బాబా వారిని ఆయన మోటివేట్ చేయడం. వాస్తవానికి మోటివేట్ చేయడం బాబా వారిని. త్వరగా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని మోటివేట్ చేయడం. బాబా వారు ఆయన్ని మెచ్చుకున్నట్టుగా నా దగ్గరకు వచ్చేవారందరూ గూడా పారమార్థిక కోరికలతో వస్తారు గానీ, నీలాగా వచ్చేవాళ్ళెవరు గూడా లేరు. కాబట్టి చాలా గొప్పవాడివి నువ్వని చెప్పి ఆయన్ని సమర్థిస్తూ దగ్గర కూర్చోబెట్టడం అనేది అక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బాబా వారు నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో చెప్పేది, ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. బ్రహ్మమును చూపుటకు అంటే వాస్తవానికి బ్రహ్మం అన్నది మనకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. అది మనకు భిన్నంగా ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అదసలు భిన్నం కాదు. బ్రహ్మం అన్నది మనలోనే ఉంది. మనమే బ్రహ్మం అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ఉన్నతి. కాబట్టి బ్రహ్మాన్ని చూపించడం అంటే ఆయన ఏం చూపించబోతాడంటే, నీవే బ్రహ్మం అని తెలుసుకోలేక, నువ్వు బ్రహ్మంగా తెలుసుకోలేకపోవడానికి నీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలే కారణం అని చెప్పబోతాడు బాబా. అది అందులో విశేషం. కాబట్టి ప్రత్యేకంగా బ్రహ్మం అనేది లేదు. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఒకటే, 2గా లేవు. ఆ ఉన్న ఒక్కటే అనేక రూపాల్లో కనిపిస్తుంది. అలాంటి స్థితికి వెళ్ళడం. అంటే ఎటువైపు చూసినా, ప్రకృతిని చూసినా, ఆ ప్రకృతిలో ఉండే చెట్టు చేమలను చూసినా, రాయి రప్పలను చూసినా, ఎవరిని చూసినా తాను ఎవరినైతే బ్రహ్మంగా అనుకుంటున్నారో, ఎవరినైతే పరబ్రహ్మ స్వరూపంగా అనుకుంటున్నారో, ఆయనే కనిపించే స్థితికి రావడమే ఆత్మ సాక్షాత్కార స్థితి. సులభమైన మాటల్లో చెప్పాలంటే. చివరికి తనను చూసుకున్నా గూడా తనే అలా కనిపిస్తాడు. అది అహం బ్రహ్మస్మి, తత్వమసి అదంతా గూడా. కాబట్టి బ్రహ్మజ్ఞానం అంటే తాను బ్రహ్మం అని తెలుసుకోవడం. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ముఖ్యంగా ముండకోపనిషత్తు. అంటే మనలో ఉన్న అజ్ఞానమంతా కత్తిరించుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఎవరైతే బ్రహ్మం గురించి చింతన చేసి బ్రహ్మం చూడాలని కోరుకుంటారో వారే బ్రహ్మం అయిపోతారు అని చెప్తుంది. భ్రమర కీటక న్యాయం అని అంటారు మనం. భ్రమర కీటక న్యాయం అంటే కీటకం ఆ తుమ్మెదను చూస్తూ, చూస్తూ, తిరుగుతూ చివరికి అది తుమ్మెదగా మారిపోతుందట. దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. అది తుమ్మెదను చూస్తూ ఒక పురుగు తిరుగుతుంది. దాన్ని తిరుగుతూ చివరికి ఆ స్థితికి వెళ్ళిపోతుందది. అది భ్రమర కీటక న్యాయం అని అంటారు. అందువల్ల ఆ బ్రహ్మాన్ని చూపిస్తాను అంటే ఏ విధంగా చూపిస్తాడో మనం ఇప్పుడు చూడాలి, పరిశీలించాలి. బ్రహ్మం చూడ్డానికొచ్చాడు. ఆయనకి నేను బ్రహ్మం చూపిస్తానని మాటిచ్చి కూర్చోబెడుతున్నాడు. మరి ఏ విధంగా చూపిస్తాడో చూద్దాం. వాని వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. ఏదో సంభాషణలోకి ఎందుకు దించాడు అనంటే, ఆ సంభాషణలోకి దించకుండా ఉన్నట్లయితే, తాను ఏదైతే చెప్పబోతున్నాడో ప్రాక్టికల్‌గా అది అతను తెలుసుకునేస్తాడు. అతను తెలుసుకునేస్తే అందులో ఆ మర్మాన్ని గ్రహించలేడు. బాబా వారు ఇది నా కోసం చేస్తున్నారని అతను అనుకోకూడదు. అలా అనుకుంటే ఏమొస్తుంది? నటనొస్తుంది బయటికి. నటనొచ్చేస్తుంది. కాబట్టి అతను నటించకూడదు. అతను సహజంగానే ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటి నిజ స్వరూపం బయటకొస్తుంది. మనం గమనించండి చాలా సార్లు నటిస్తూ ఉంటాం. మనం సినిమాల్లోకి వెళ్ళమంతే. తెర మీద కనిపించమంతే. వాస్తవానికి మనలో గూడా గొప్ప నటులుంటారు. బాబావారు అందుకనే అన్నారు. పండరీపురం ప్లేడరొచ్చినప్పుడు ప్రజలు ఎంత టక్కరులు, పరోక్షంలో నిందిస్తారు, ప్రత్యక్షంగా పొగుడుతారు అని అన్నది నటన అదంతా. కాబట్టి ఎవరి దగ్గరైతే మనం ఏది మాట్లాడాలో బాగా తెలుసుకొని మాట్లాడే నేర్పు మనకుంటది. అది లౌకికం అంటారు. లౌక్యం. లౌక్యం అంటే ఎక్కడ, ఎవరితో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. వాడు లౌక్యుడు. వాడెక్కడైనా బతికేస్తాడు. అలా గాకుండా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు జీవితంలో ఎదగలేరు. ఎదగలేరు, ఎదగరు గూడా. ఎదగనివ్వరు గూడా. కాబట్టి ఆ నటించడం ఉంటుంది గాబట్టి, ఆ వాక్యానికి అర్థమేంటంటే, బాబావారు చెప్పిన వాక్యానికి అర్థమేంటంటే, వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను అంటే, అతను ఆ విషయాన్ని మర్చిపోయేటట్లు జేశాడు. మనకు చాలా సందర్భాల్లో వస్తుంది సచ్చరిత్రలో గూడా. ఆ పట్టీ రాసేటప్పుడు విందు
విందుకు రమ్మని చెప్పి పిలిచినప్పుడు, నేనొస్తాను విందుకు అన్నప్పుడు, ఆ భక్తుడు వేరే రూపంలో వచ్చిన బాబా వారిని కనుక్కోలేకపోతాడు. అలా కనుక్కోలేకపోవడం కారణం ఏంటంటే, ఆయన దాన్ని మరిచేటట్లు చేస్తాడు. అది ఓ పెద్ద కథ. ఆ కథొచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ ఎందుకని బాబా వారు సంభాషణలోకి దించారు అంటే, అతని నిజ స్వరూపాన్ని కనుక్కోవడానికి, బయట పెట్టడానికి. అంతేగాని ఒరిజినాలిటీ లేకుండా ఉంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈయన నన్ను పరీక్ష చేయడానికే బాబావారు ఇది చేస్తున్నారు రూ. 5 నాటకం అని తెలిసిందనుకో, అప్పుడు జేబులోంచి తీసుకొచ్చి, "బాబా నా దగ్గరుంది తీసుకోవయ్యా" అంటాడు. ఎందుకంటే ఆయనకి తెలిసిపోతుంది గదా! నటనని. అందువల్ల అంత జాగ్రత్త పడి అతని యొక్క ఒరిజినాలిటీని తీసుకోవాలని ట్రై చేశాడు. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేశాను. మర్చిపోయాడు. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన సంగతి, త్వరపడి చెప్పమన్న సంగతి మర్చిపోయేటట్లు చేశాడు. ఇప్పుడు అసలు నాటకాన్ని మొదలుపెడతాడు. ఒక బాలుని పిలిచి, నందు మార్వాడి వద్దకు పోయి రూ. 5 చేబదులు తెమ్మనెను. చేబదులు అంటే మనకు తెలుసు. కొత్త పదమేం కాదిది. మీరిప్పుడు ఇస్తే మళ్ళా నేనిస్తాను తిరిగి అని. అంటే ఇస్తానని కన్ఫర్మేషన్ అన్నమాట. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి, నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియు చెప్పెను. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి, అప్పు తెమ్మని బాబా అడిగెను. అది చేబదులు, ఇది అప్పు. 2 పదాలు వాడేశాడు. అప్పు తెమ్మని బాబా అడిగెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ముగ్గురి దగ్గరికి పోగా, ఇంతకిద్దరు ముగ్గురంటే మొత్తం 5, 6 మంది దగ్గరికి పంపించాడు. వాడు పోవడం, అడగడం, మళ్ళా రావడం. ఇది ఈ ప్రాసెస్ జరుగుతా ఉంది. పోగా ఫలితము లేకపోయెను. అంటే అర్థం ఎవరు ఇంటి వద్దయితే ఉండరో వారి దగ్గరే పంపించాడు. ఇదొక నాటకం. ఈ నాటకంలో ఒక భాగం అతను మర్చిపోయేటట్టు చేయడం, కూర్చోబెట్టడం. రెండో నాటకం ఏంటంటే, ఎవరైతే ఇంటి దగ్గర ఉండరో వారికి బాబా తెలుసు గాబట్టి అది గూడా రాస్తారిక్కడ. అంటే సాయిబాబా ఆ విషయం గూడా దీంట్లో రాస్తారు. తెలుసు గాబట్టి ఎవరైతే ఇంటి దగ్గర ఉండరో వాళ్ళ దగ్గరికే పంపించాడు. ఒకవేళ నందు మారవాడి ఉన్నాడనుకోండి, రూ. 5 ఇచ్చాడనుకోండి, ఇంకా ఏం చెప్పలేడు. ఏం బోధిస్తాడింకా? చెప్పదలుచుకొని చెప్పలేడు. బాలా దగ్గరకు పోయినాడు. బాలా ఉన్నాడనుకోండి, రూ. 5 ఇచ్చాడనుకోండి, ఇంక అయిపోయింది. ఇంకేం చెప్పలేడు. అందువల్ల ఎవరైతే ఇంటి దగ్గర లేరో, ఎవరి దగ్గరైతే నో అనే ఆన్సర్ వస్తదో వాళ్ళ దగ్గరే పంపించాడు బాబావారు కావాలని. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో రూ. 5 అప్పు చేయవలసిన అవసరమేమి? ఎందుకు చేయాలి రూ. 5 అప్పు? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. మనలాంటి వాళ్ళు అడుగుతాం కదా! రూ. 5 ఎందుకని? అసలు వాస్తవానికి నాటకం అని మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మనం సచ్యత చదివాం కాబట్టి. కొత్త వాళ్ళనుకోండి ఇది వేరే విధంగా ఉంటది. అసలు సచ్చరిత్ర చూడనోళ్ళకి ఈ కథ చెప్తే అది వేరే. ఇప్పుడు మనకు తెలుసు కదా ఏం జరగబోతుందో. ఆ కథంతా మనకు తెలుసు. అందులో మర్మం ఏదన్నా ఉందో వెతుకుతున్నాం మనం. కాబట్టి ఎవరైనా అడగవచ్చును. రూ. 5 అనేది ఎందుకు అవసరం వచ్చింది అని. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. తెలిసియే ఉండును కాదు, తెలిసియే పంపించాడు. కానీ రచయిత ఏం చేస్తాడంటే చాలా జాగ్రత్తగా రాస్తాడు. మీరు కావాలంటే లీలలు రాసినప్పుడు కూడా గమనించండి. లీలలు రాసినప్పుడు కూడా ఆయన పర్ఫెక్ట్‌గా ఇది ఇలా జరిగిందని రాయరు. ఉదాహరణకి ఖండయోగం రాసినప్పుడు మీరు ఆ అక్షరాలు గమనించండి మరలా. ఆ ఖండయోగం రాసిన సందర్భంలో గూడా చాలా చాకచక్యంగా రాస్తారు అక్షరాలు. అది డైరెక్ట్‌గా చూసారు, చెప్పారు చెప్పరు. మీరు కావాలంటే ఇంకోసారి ప్రయత్నం చేద్దాం మనం. చూడండి. కాబట్టి ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకై జరిపించియుందురు. జరిపించియుందురనే అన్నాడు గానీ, అంటే ఇక్కడ మీరొక విషయాన్ని గ్రహిస్తే, ఇది రాసింది హేమడ్ పంత్ గారు. హేమడ్ పంత్ గారు బాబాని స్వయంగా జూసినవారు. ఆయన గురించి తెలిసినవారు. ఇప్పుడు ఆయన చెప్పేయొచ్చు గదా! బాబా, బాలా గాని, నందు గాని అక్కడ లేరు గాబట్టి కావాలనే పంపించారని జెప్పొచ్చు. తర్వాత ఆయనకు అవసరం లేకుండా ఇంకొక మాట కూడా ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కోసమే జరిపించియుందురు అన్నాడు. జరిపించారు అనలేదు. జరిపించారు అనొచ్చు. ఈ పదాలు ఎలా రాయొచ్చంటే నేను చెప్తా. వారికంత డబ్బు చిన్న మొత్తంతో ఏ అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. అక్కడ వరకు కన్ఫర్మ్ జేసి, ఈ 2 మాత్రం
కొద్దిగా అలా వదిలేసినాడు. ఎందుకంటే బాబా వారి చర్యలని ఆయన చర్య ఇదే అని చెప్పగలగడం అసాధ్యం. అలా ప్రయత్నం గూడా చేయకూడదు మనం. బాబా వారి యొక్క నా చర్యలు నిగూఢాలు, నా లీలలు అగాధాలు అన్నాడు. నీకు ఏదైతే తోస్తే అలా తోచిందని జెప్పు. అంతేగాని ఇది ఇంతేనండి బాబా వారు ఈ మాట ఇలానే అన్నాడని చెప్పడానికి లేదు. అంత లోతుగా ఉంటాయి ఆయన యొక్క చర్యలు గాని, లీలలు గాని. వాస్తవానికి ఎవరైనా సరే మీరొక గురువుని నమ్మినప్పుడు, ఆ గురువు మాట్లాడేటువంటి మాట ఏ వాక్యాలైతే, ఏ మాటలైతే నోట్లోంచి వస్తున్నాయో వాటిదే కాదు. వాటి పరమార్థం ఉంటది. లోతైన అర్థం ఉంటది. అది మనం గ్రహించలేకపోవచ్చు ఒక్కొక్కసారి. ఒక్కోసారి అర్థం చేసుకోలేకుండా కూడా పోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్‌గా చెప్పలేకుండా ఆయన అలా వదిలేసాడు. తర్వాత ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో, బాబా అంత ప్రయాస పడుచున్నప్పుడు అతను ఊరకనే కూర్చుండడు. మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఇది. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట. అది రచయిత యొక్క మాటలు. ఇవన్నీ రచయిత మాటలు. బాబా వారి మాటలు గాదు. రచయిత మాట్లాడుతున్నాడు. అంత చిన్న మొత్తం ఇవ్వలేని వాడికి బ్రహ్మజ్ఞానం గావాలటయ్యా అని అడుగుతున్నాడు. మరి బ్రహ్మజ్ఞానం ఫీజేం లేదు గదా బాబా దగ్గర. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారికి ఈ ఫీజేమన్నా పెట్టాడా? పెట్టలేదు గదా! కాబట్టే గదా వచ్చి అడిగాడు. మరి అడిగినప్పుడు డబ్బులతో ఏం సంబంధం? రూ. 5 ఇవ్వకపోతే బ్రహ్మజ్ఞానం ఇవ్వరా బాబా వారు? అంటే ఆ రూ. 5 ఇవ్వడం అనేది ఒక త్యాగ బుద్ధి. నా నుంచి ఇవ్వగలను అనే త్యాగ బుద్ధి. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్నా, లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలన్నా ఈ పదం గుర్తుపెట్టుకో. ఆ పదం ఏంటంటే త్యాగం. త్యాగం చెయ్యకుండా ఈ ప్రపంచంలో ఏది నీకు రాదు. ఏది ఉచితంగా రాదు, ఆయాచితంగా రాదు. అలా ఆశించడం గూడా తప్పు. అది గురువు యొక్క అనుగ్రహమైనా, దైవానుగ్రహమైనా, లేదు లౌకికమైనటువంటి వ్యక్తుల యొక్క అనుగ్రహమైనా సరే, నువ్వు త్యాగం చేయాలి. మీరు కావాలంటే చూడండి, ఒక మంత్రి పదవొచ్చిందనుకోండి ఒకరికి. ఆ ఇంటి ఎదురుగా వరుసగా ఫ్లెక్సీలు కట్టుంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుంటారు. ఆ కింద మా బాస్ అనో, మీ సేవకుడనో, మీ తమ్ముడనో ఆళ్ళ ఫోటోలు కూడా యేసుకొనుంటారు. ఇప్పుడు ఎందుకవి? నేరుగా వెళ్తే కనిపిస్తే సరిపోతుంది గదా! వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక పూల బొకే ఇస్తే ఆయనకు గుర్తుంటుంది గదా! కాదు. ఈయన ఏదో ఒకటి సమర్పించుకోవాల. త్యాగం జేయాల. అలా సమర్పించుకుంటేనే ఆయన ఇంకేదన్నా రేపు సమర్పించుకుంటాడు. ఆ ఫ్లెక్సీలు చూసి ఇది మనవాడు మన కోసం కట్టాడు గదా! అనుకుంటాడు. రేపు ఇంకేదన్నా వెళ్లి సార్ నాకేదైనా వర్క్ ఇవ్వకూడదా అనంటే, "ఆ! సార్ తీసుకోపోరా" అంటాడు. ఎందుకు తీసుకోపోరా అంటే, వీడేదో నాకిచ్చాడు. నేనేదో వాడికివ్వాలి. ఎప్పుడైనా సరే మానవ సంబంధాలు గూడా ఇలానే ఉంటాయి. మానవ సంబంధాలు గూడా నేనేమి ఇవ్వనండి. మీరే నాకంతా ఇవ్వండి అంటే కుదరదు. అది ఒప్పుకోవడానికి సాధ్యం కాదు. నువ్వేదన్నా ఇవ్వడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడితేనే అదొస్తుంది. సచ్చరిత్రలో బాబా వారు చెప్తారు. నువ్వు విత్తనం నాటితేనే పంటొస్తుంది. నువ్వు ఎంతసేపు ఊరకనే మాటలతో విత్తనం నాటితే పంటొస్తది. విత్తనం నాటుంటే పంటొస్తది. ఒకవేళ నాటుంటే కుదరదది. నువ్వు ఎన్ని జెప్పినా కుదరదు. నువ్వు నాటాల్సిందే. నువ్వు విత్తనాన్ని నాటితేనే పంటొస్తది. నువ్వు విత్తనం చేతిలో పెట్టుకొని, ఇది గాన నాటుంటే గాన 5 సంవత్సరాల ముందు ఎంత పెద్ద పంటొచ్చున్నో అవన్నీ కుదరవు. నాటావా లేదా? నాటేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకో. నువ్వేది నాటితే అదే వస్తది. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ పంటే వస్తది. నువ్వు మామిడి విత్తనాన్ని నాటేసి, నాటిన తర్వాత అది ఎదిగిన తర్వాత నాకు యాపిల్ రాలేదంటే కుదరదు. రాదు. నువ్వు నాటింది మామిడి విత్తనం. కాబట్టి నీకు కూడా మామిడి పంటే వస్తది. నువ్వు యాపిల్ నాటితే యాపిలే వస్తది. నువ్వు వేప మొక్క నాటితే వేపే వస్తది. అంటే అది ప్రకృతి నియమం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, నువ్వు గనక ఒకరి నుంచి నీకు ప్రేమ రావాలి అనుకుంటే, నువ్వు ప్రేమించు. అది నాటడం. ఒకరి నుంచి నువ్వు ప్రేమ ఆశిస్తే, నువ్వు ముందు ప్రేమించడం. ముందు నువ్వు నేర్చుకో. ఎందుకంటే నాటాల్సింది నువ్వు. నువ్వు గదా కోరుకుంటున్నావు. ఉదాహరణకి మా అత్తమ్మ నన్ను మంచిగా చూస్తే బాగుండు గదా అనుకునిందనుకోండి ఒక కోడలు.
అనుకునింది ఎవరు? నువ్వు కదా, కోడలు కదా అనుకునింది. కాబట్టి నువ్వు ముందు స్టార్ట్ చేయి. అత్తమ్మను ప్రేమగా చూడు. అంటే ఇది నాటడం, విత్తనం నాటడం అంటారు దాన్ని. నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఏది నాటితే అదే వస్తుంది. నువ్వు ప్రేమతో చూసావనుకో ఖచ్చితంగా ప్రేమే వస్తది. కాస్త లేట్ కావచ్చు. కొన్ని మొక్కలు అంత ఈజీగా రావు. అంటే నాటంగానే పంటొచ్చేది. కొన్ని ఈజీగా వస్తాయి. మనుషుల్లో కూడా అంతే. మనం ప్రేమించినంత మాత్రాన్ని ప్రేమిస్తారా? రాదు. ఒక్కోసారి లేట్ అవుద్ది. మీకు చైనా బ్యాంబూ అని ఒక మొక్కుంది. చైనా బ్యాంబూ అంటారు దాన్ని. అంటే చైనాలో ఉండేటువంటి వెదురు పంట అన్నమాట. అది ఎలా ఉంటదంటే, ఒక్కసారి ఆ పంట వేసేసిన తర్వాత, అది దాదాపు 6, 7 సంవత్సరాలు అంత మొలక గూడా రాదు. 6, 7 సంవత్సరాలు రాదు. దాన్ని చైనా బ్యాంబూ అంటారు. ఆ పంట యొక్క విశిష్టత ఏందంటే, ఇప్పుడు ఆ ఎదురు మొక్కని నాటేసాడనుకోండి, నాటేసిన తర్వాత ఆ రైతు దాన్ని 5, 6 సంవత్సరాలు కాపాడుకోవాలి. ఇంకా ఎక్కువే. అప్పటిదాకా నీళ్లు పోస్తూనే ఉండాలి. పోస్తూనే ఉండాలి. రాదు. పంట రాదు. అది గనక రావడం మొదలుపెట్టిందనుకోండి, రావడం మొదలుపెట్టిందంటే, చిగురించడం మొదలుపెట్టిందంటే 6 వారాల్లో 100 అడుగులు లేపుతుంది. 6 వారాల్లో 100 అడుగులు. అంటే అలా ఉంటాయి కొన్ని మొక్కలంతే. కాబట్టి కొంతమంది నువ్వెంత ప్రేమించినా, నేనేమో ప్రేమిస్తూ ఉన్నానండి. వాళ్ళ నుంచి నాకేం రెస్పాన్స్ లేట్ అవుద్ది. చైనా వెదురులు వాళ్ళు. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నిదానంగా నువ్వు పోసుకుంటూ ఉండు. మీరు కావాలని చూడండి, బాగా కొన్ని బోర్లుంటాయి. కొన్ని బోర్లు ఎలా ఉంటాయంటే, నీకు ఆ బోర్‌లోంచి నీళ్లు కావాలంటే నువ్వు నీళ్లు పొయ్యాలి కొన్ని. మనకు పల్లెల్లో చూస్తుంటాం మనం. నువ్వు ముందు కొన్ని నీళ్లు పోసి కొడితే అప్పుడు వరుసగా వస్తాయి. ఆ నీళ్లు నేను పోయనంటే కుదరదు. ఇదొక సూత్రం. కాబట్టి ముందు విత్తనం నువ్వు నాటాలి. నాటిన తర్వాత ఇక్కడ రూ. 5 త్యాగం అనే విత్తనం నాటాలి వీడు. ఆ ధనికుడు రూ. 5 అనే త్యాగం అనే విత్తనం నాటాలి. నాటలా కూర్చో ఉన్నాడు అలా. పంట ఆశిస్తున్నాడు. పంట రాదు. ఆ తర్వాత రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏ విత్తనం నాటితే ఆ పంట వస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నువ్వు నాటేది ఒక విత్తనమైనా పంట విరివిగా వస్తుంది. ఇది మూడో సూత్రం. నువ్వు ఒక విత్తనమే నాటుతావు. ఒక మామిడి విత్తనం నాటావంటే ప్రతిఫలంగా మామిడి విత్తనం ఒకటే రాదు. కొన్ని వందల పండ్లొస్తాయి. ఆ తర్వాత వందల చెట్లు కూడా అవుతాయి కావాలంటే. అంటే అర్థమేంటి? ప్రేమ అనే విత్తనాన్ని నాటితే ప్రేమొస్తుంది. ఆ ప్రేమ అనే విత్తనం నాటిన తర్వాతనే ఆ ప్రేమనేదొస్తుంది. ఒక్కసారి నువ్వు ప్రేమించడం మొదలుపెడితే అది అనేక రూపాల్లో నీకు సహాయపడుతుంది. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ద్వేషాన్ని నాటితే ద్వేషమే వస్తుంది. నువ్వు ఈర్ష్యని నాటితే ఈర్ష్యే వస్తుంది. నువ్వు శత్రుత్వాన్ని నాటితే శత్రుత్వమే వస్తుంది. భిన్నంగా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నీకు సమాజం నుంచి నీకేది గావాలని నువ్వు కోరుకుంటే దానిని నాటు. సమాజంలో నీకు మంచి పేరు రావాలంటే ఆ మంచి విత్తనాలను నాటుకుంటూ వచ్చేస్తదంతే. అది చాలా మంది తెలియక నన్నెవ్వరు అర్థం చేసుకోవడం లేదు. అసలు నన్ను గురించి పట్టించుకోవడం లేదు అనుకుంటూ ఉంటారు. అది అమాయకత్వం. కాబట్టి ఎందుకని రూ. 5 ఇవ్వలేకపోయినాడు బాబా వారికి. కాబట్టి ఈయనకి బ్రహ్మజ్ఞానం కావాలంట అని ఎందుకన్నాడంటే, త్యాగం లేదురా నాయనా నీకు. త్యాగం లేనప్పుడు బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పే సందర్భంలో రచయిత మాట్లాడినటువంటి మాటలవి. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే రూ. 5 తీసి ఇచ్చి ఉండునే గాని, ప్రేక్షకుని వలె ఊరికే చూచుతూ కూర్చొని ఉండడు. బాబా మీద భక్తున్నా, ప్రేమున్నా రూ. 5 ఇచ్చేసి ఉండేవాడు. తిరిగి వస్తదా లేదా అనవసరం. అందులో బాబా వారు నీ చేబుదులని చెప్పాడు, అప్పు అని చెప్పాడు. కాబట్టి అలా ప్రేమ లేదు గాబట్టి, భక్తి లేదు గాబట్టి ఆయనొచ్చి అలా ఇవ్వలేకపోయినాడు అనే ఉద్దేశ్యం. అంటే నీలోంచి త్యాగం రావాలంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. ఆ వ్యక్తి పట్ల నీకొక ఆరాధనా భావన ఉండాలి. అలా ఉంటేనే నువ్వేదైనా చేయగలవు. ఇప్పుడు నేను స్కూలుకి వెళ్ళే దారిలో ఒక పుట్ట ఉంటది. చెట్టు కాడ పుట్ట. అది పుట్ట అంతే. జస్ట్ పుట్ట. బయటకి ఇంకేముండదు. ఆ పుట్ట చుట్టూ ఏదో చిన్న తడిగిల్లాగా కట్టుకొని, అక్కడ అద్భుతమైన పూజలు చేస్తారు వాళ్ళు. వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. నాకనిపిస్తది ఇక్కడ ఏముందని ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అసలు ఇక్కడ దేవాలయం లేదు, అమ్మవారు లేదు, ఒక విగ్రహం లేదు, ఏం లేదు జస్ట్ పుట్ట. అది పుట్టనా, రాయినా, ఇంకోటా అనవసరం. వాళ్ళకి దాని మీద గురి కలిగింది. ఒక ఆరాధనా భావం కలిగింది. అంతే అయిపోయింది. ఒక ఆరాధనా భావం కలిగినప్పుడు అక్కడ ఏమి ఉన్నా ఓకే, ఏమి లేకపోయినా ఓకే.
కాబట్టి ఆరాధన ఎవరి పట్ల వస్తుంది? ఎవరు చెప్పగలం మనం? మనం ఎవరిని చెప్పగలం? ఈళ్ళ మీదనే ఆరాధనా భావం వస్తుంది. మనం ఎట్ట చెప్పగలం? అదంతే రుణానుబంధం రూపేణా వస్తుంటుంది. మరి ఆ పుట్టకి సంబంధించి అందరూ మొక్కుతారంటే లేదు. కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ మాత్రం వాటి కోసం ఆ పుట్ట కోసం చాలా ఖర్చు పెట్టి చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆరాధన లేకుండా, భక్తి లేకుండా, ప్రేమ లేకుండా ఏమి జరగదు. అసలు బాబా విషయంలో అయితే ప్రేమ లేకుండా ఏమి జరగదు. ఎందుకంటే భక్తి ఉంటే ఒక స్థాయి వరకు సరిపోతుంది. కానీ బాబా వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలంటే ఆ భక్తితో పాటు ప్రేమ ఉండాలి. బాబా వారు ప్రేమకు పెట్టింది పేరు. అసలు భక్తికి అసలు బాబా వారి విషయంలో భక్తి అనేదే లేదు వాస్తవంగా అయితే. అది చాలా ఎల్‌కేజీ, యూకేజీ లెవెల్ భక్తి అనేది బాబా విషయంలో అయితే. బాబా భక్తులందరూ బాబాను విపరీతంగా ప్రేమించిన వారు. ఎంత ప్రేమించిన వారంటే, ఆయన లేకపోతే మా జీవితమే లేదనేంత స్థాయిలో ప్రేమించే వాళ్ళున్నారు. సామాన్యంగా గాదది. లేకపోతే 72 గంటల పాటు బాబా వారి ఆ శరీరాన్ని తన తొడ మీద పెట్టుకొని 72 గంటల పాటు ఒక మనిషి ఉండగలడా? మంచినీరు తాగకుండా, మూత్రానికి పోకుండా, బహిర్భూమికి పోకుండా, ఏమీ తినకుండా, ఎంతమంది చెప్పినా బాబా వారిని తొడ మీద నుంచి తీయకుండా సాధ్యమవుతుందా? ఒకసారి చెక్ చేయండి మీరు. మన వల్ల అవుతుందా? ఒక గంట కేటాయించలేకపోతున్నాం మనం సత్సంగాలకు. ఒక గంట. వారానికి 3 గంటలు. మన వరకే తీసుకుందాంలెండి. వారానికి 3 గంటలు. ఆ వారానికి 3 గంటల్లో ఎన్ని పనులొచ్చేస్తాయో ఉన్నట్టుండి. ఒక్కోసారి మర్చిపోయే వాళ్ళు గూడా ఉంటారు. గుర్తురాదు. అయ్యో! మర్చిపోయినామండి. ఈరోజు ఉంది గదా! 8 గంటల సత్సంగం అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఈరోజు అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం అని చెప్పేవాళ్ళుంటారు. అంటే ప్రయారిటీ. నేనైతే ఒకటి చెప్తాను. నువ్వు ప్రయారిటీ దేనికిస్తున్నావో అదే నీకు ప్రధాన అజెండా. నువ్వు బాబాకి ప్రయారిటీ ఇచ్చావంటే, ప్రాధాన్యత ఇచ్చావంటే ఆయన నీకు ప్రధాన అజెండా. బంధువులొచ్చారండి, నేను రాలేకపోయాను. అది ప్రధాన అజెండా. తప్పేం గాదు. బంధువులొచ్చారు, నేను రాలేకపోయాను. అది ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? బాబా కన్నా బంధువులే నాకు ప్రధానం. గొప్ప విషయమే. అదేం తప్పేం నేను తప్పని అనడంలే. ప్రధాన అజెండా. మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, దేనికైతే మన మనసు, మన బుద్ధి ప్రాధాన్యత ఇస్తుందో దాని వైపు ఉరుగుతాం. అది ఎంత కష్టమైనా సరే. దాని వైపు ఎన్ని కష్టాలొచ్చినా దాని వైపు వెళ్తాం. నాకు 8 నుంచి సత్సంగం ఉందండి అని చెప్పగలం. ఎలా చెప్తామండి బంధువులొస్తే? ఎలా చెప్తాం? అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు. నాకు తెలిసి ఇప్పుడు గూడా గమనించండి. ఇప్పటికి మనం ఒక 10, 15 దాకా చెప్పున్నాం గదా! సత్సంగాలు. ఒకసారి 40, ఒకసారి 30, ఒకసారి 25 అంటే కొంతమంది మిస్ అవుతున్నారు గదా! ఎందుకని మిస్ అవుతున్నారు? వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే కారణాలు విచిత్రం పుస్తకం రాయొచ్చు దాని మీద. ఒక బుక్ రాసి పడేయొచ్చు. అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు. నేననేది అది తప్పా, ఒప్పా నా ఉద్దేశ్యం గాదు. అలా రాసి పడేయొచ్చు. ప్రాధాన్యత. ప్రేమ ఉన్న చోట ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి నీ బిడ్డని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. డాక్టర్ గారు 8 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ 8 గంటలకి పోకపోతే ఆయన దొరకడు. బిడ్డకేమో ఒళ్ళు కాలిపోతూ ఉంది. అంతా సిద్ధం చేసుకొని వాకిట్లోకొచ్చావు. అపాయింట్‌మెంట్ ఉంది. ఇప్పుడు బంధువులొచ్చారు. ఇప్పుడు చెప్పండి. 8 గంటలకు డాక్టర్ అపాయింట్‌మెంట్. నీ బిడ్డకేమో విపరీతమైన జ్వరం. అయ్యో! ఎప్పుడూ రాని వాళ్ళొచ్చారు. చాలా ప్రేముంది వాళ్ళకి మీకు. ఇప్పుడు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఆపేసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తావా? చేస్తే నేను ఒప్పుకుంటా. ఇక్కడ ప్రాధాన్యత బిడ్డ. బిడ్డ ప్రాధాన్యత. అప్పుడు వాళ్ళకి చెప్తాం. అమ్మా మీరేమో వచ్చారు నాకు తెలీదు. ఒకవేళ ఫోను చేసుంటే బాగుండేది. ఎందుకంటే 8 గంటలకు అపాయింట్‌మెంట్ ఉంది. బిడ్డకి ఒళ్ళు కాలిపోతా ఉంది. మీరు కాసేపు కూర్చుంటారా? రిలాక్స్‌గా టీవీ చూస్తారా? నేనిప్పుడే వచ్చేస్తాను అని ఏదో ఒక ఉపాయాన్ని ఎంచుకుంటాం. ఏదో ఒక ఉపాయాన్ని జేసి మీరు తింటూ ఉండండి. మీరు టీ తాగుతూ ఉండండి. లేదా మీరు టీవీ చూస్తూ ఉండండి. ఒక్క గంట వచ్చేస్తాను అంటాం. ఎందుకని అనగలిగినాం? బాబా విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశామంటే ప్రయారిటీ అక్కడ లేదు. అంత కఠినంగా ఉండాలా అండి? ప్రేమ గావాలంటే ఉండాలండి. ప్రేమ గావాలంటే ఉండాలి. అనుగ్రహం గావాలంటే ఉండాలి. లక్షలాది మంది ఆయన మొక్కుతూ ఉంటే ఆయనొచ్చి నీ ముంగిట్లో నిలబడుకోవాలంటే ఉండాలి. నీ దగ్గరే ఆయన ఉండాలంటే ఉండాలి. ప్రేమ చూపించాలి. ప్రదర్శించాలి.
ప్రేమతో కట్టివేస్తేనే కదా బాబా వారు ఎక్కడో ఉన్న మైనతాయికి మనిషిని పంపించి మరి ఊది పొట్లాన్ని హారతపాటని పాడించాడు. మరి ఎలా జరిగింది అది? త్యాగం చేశాడు నానాసాహెబ్ చందోర్కర్. త్యాగం చేయబట్టి అది వచ్చింది ఆయనకు. పంపించి బాబావారు బాధ్యత తీసుకున్నారు. మరి నానాసాహెబ్ చందోర్కర్కి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయనకి వీపు మీద గడ్డలేసి ఆయన వెల్లకిలా బోర్లా పడుకోవాల్సిన వాడే గాని వెల్లకిలా పడుకోలేకపోయాడు. కొన్ని వారాల పాటు పాపం బాధపడ్డాడు నానాసాహెబ్ చందోర్కర్. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనకంటే ఆపరేషన్ అంటే భయం. అప్పుడు ఇంక తప్పని పరిస్థితుల్లో ఆయన ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి భయపడుతూ ఉంటే, "బాబా ఎందుకయ్యా ఈ పని చేసావు? నాకు భలే భయం" అంటే ఆ పైనున్నటువంటి ఆ పైనున్న పెచ్చు ఒకటి వచ్చి కరెక్ట్‌గా ఆ గడ్డ మీద పడి చిట్లిపోయింది. అయిపోయింది. ఆపరేషన్‌లే తీసేశారు. ఇంకొక సందర్భంలో భక్తుడు ఇక్కడున్నప్పుడు తన ఇంట్లో ఉన్న బిడ్డ ఆ బీరువా కదిలిస్తూ ఉంటే ఆ బీరువా పొరపాటున బిడ్డ మీద పడిపోతే ఎవరు కాపాడతారు? ఎవరు లేరు ఇంట్లో. బాబా కాపాడాడు. బాబా కాపాడాడన్నటువంటి రుజువు వారికి దొరికింది. జీవితం మొత్తం ఆయన పాదాలకు అంకితం అయిపోయినారు. ఇప్పట్లో ఎవరండి డబ్బును వదిలిపెట్టుకొని బాబాకి సేవ చేసేది? ఎవరైనా డబ్బులు వదిలిపెట్టుకుంటారా? ఇప్పుడు మనమంతా చాలా రిజర్వ్డ్ భక్తులం. ఎంత రిజర్వ్డ్ భక్తులంటే మన పనులన్నీ మనం చేసుకుంటూ ఏదో కాలక్షేపంగా ఒక గంట సేపు సత్సంగమో, ఇంకేదో గుడి అది చేస్తున్నాం. కానీ ఆ భక్తులు చూడండి ఒకసారి. అంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న తాత్యా సాహెబ్ నోల్కర్ ఒక కుగ్రామంలోకొచ్చేసాడు. కుగ్రామంలోకొచ్చి ప్రాక్టీస్ వదిలేసి, లక్షల రూపాయలను వదిలేసి, బాబాను చూస్తూ ఉంటే చాలని ఆ కుగ్రామంలో ఉన్నాడు. కుగ్రామం అది షిరిడి. ఇప్పుడున్నట్టు ఏమన్నా ఉందా? అప్పుడేమన్నా? ఎంతమంది తిడుతున్నా, అయ్యా అద్భుతంగా జరుగుతా ఉంది ప్రాక్టీసు. నీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వెలా వెళ్ళిపోతావు? ప్రేమ. భక్తి కూడా కాదది. ప్రేమ అంతే. కాకాసాహెబ్ దీక్షిత్ అన్ని వదిలేసినాడు. బాబా దగ్గరికి వచ్చేసి ఆడొక వాడా కట్టుకొని ఆడే ఉండిపోయాడు. సాటే వాడా కట్టుకొని ఆడే ఉండిపోయినాడు. బాలాసాహెబ్ బాటే ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ఆడపిల్లలున్నా పట్టించుకోకుండా, ఉద్యోగానికి రాజీనామా కూడా చేయకుండా, అసలు ఎలా బతకాలి వాళ్ళని అనుకోకుండా ఆయనతో ఉండిపోయినాడు అంతే. ప్రేమ. భక్తి కాదు. ప్రేమ. మహల్సాపతి ప్రేమ. శ్యామ ప్రేమ. మీరు బైజాబాయి కాడి నుంచి ఎవరినైనా చూడండి. వాళ్ళు భక్తులు కాదు. సాయి భక్తులు కాదు. ఆ పదం తప్పు. వాళ్ళు సాయి ప్రేమికులు. సాయిని ప్రేమించేవాళ్ళు. విపరీతంగా ప్రేమించేవాళ్ళు. అంటే త్వమేవ శరణం అన్యదా శరణం నాస్తి అంటాం కదా! అయ్యా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి ఆ భావనే ప్రేమ. అది అలా ఉంటుంది. ఈ భక్తి ప్రేమల కాడొచ్చింది ఈ తతంగం అంతా. కాబట్టి భక్తి, ప్రేమ లేకుండా త్యాగం ఎక్కడి నుంచొస్తది? త్యాగం వచ్చే అవకాశమే లేదు. నీ నుంచి ఏదన్నా ఒక త్యాగం రావాలి అంటే అది డబ్బు రూపేణా గాని, సేవ రూపేణా గాని, ఒక మాట రూపేణా గాని ఖచ్చితంగా బాబా మీద ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే వస్తది. లేకపోతే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. శుద్ధ విరుద్ధముగా ఉంటే వచ్చిందేమో పెద్ద పని. అడిగిన కోరికేమో పెద్దది. కానీ తన నుంచి రూ. 5 కూడా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ఆ తర్వాత వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా! బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అసలు వీడికి బ్రహ్మజ్ఞానం అంటే కూడా తెలీదు. బ్రహ్మజ్ఞానం ఇవ్వడం అంటే ఆయన చేతిలో ఉండేది ఏమన్నా తీసి ఇవ్వడమా? పదార్థం అదేమన్నా? ఒకవేళ బ్రహ్మజ్ఞానం అనేది ఒక బోధ రావాలి గదా! కాబట్టి త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తే వెళ్ళిపోతాను. వాస్తవానికి ఇది ఆ ధనికుడు ఉన్నాడా? లేదా? జరిగిందా? లేదా? పక్కన పెట్టేస్తే, ఇది మన కోసం అందిస్తున్నటువంటి గొప్ప జ్ఞానం. అది గొప్ప జ్ఞానం అది. అప్పుడు బాబా ఇట్లా నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా ఎవరిది? ఇప్పుడు దాకా చెప్పిందంతా ఆ రచయిత యొక్క స్వగతం. ఆయన చెప్పుకొచ్చాడు. ఇదంతా ఇలా జరిగింది, ఇలా జరిగిందని. ఇప్పుడు బాబా వారు ఆయనేం చెప్పాడో ఆయన చెప్తున్నాడు. "ఓ మిత్రుడా" ఆడ స్నేహితుడా, ఈడ మిత్రుడా ఒకే భావన. "నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమి?" గ్రహించలేకుండా చేసింది మీరే గదా బాబా! వాడిని మాటల్లో పెట్టి, వాడిని మభ్యపెట్టి కూర్చోబెట్టి, మళ్ళా ఇప్పుడు ఆయన నైస్‌గా "నువ్వు గ్రహించలేకుంటివా?" గ్రహించలేకుండా చేసింది మీరే గదా! మీరే జేసి,
అందుకనే శ్యామవారు అంటారు అద్భుతమైన మాట. అయ్యా, మీరేమో ఇక్కడ కుదురుగా కూర్చుంటారు, కదలకుండా కూర్చుంటారు, నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటారు. మాలేమో అలజడులు రేపుతారు. మళ్ళీ అలజడి రేపిన తర్వాత మరలా మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తారు. అప్పుడు మీరు దాన్ని శాంతపరుస్తారు. అబ్బబ్బా! ఏమయ్యా నీళ్ళు ఇలా అంటాడు. అది శ్యామ శ్యామ చెప్పేటువంటి నిర్వచనం. నువ్వేమో ప్రశాంతంగా ఉంటావు. మాలో ఏమో అలజడి రేపుతూ ఉంటావు. మళ్ళా మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తావు. అంటే సప్త సముద్రాల అవతల ఉన్న మా వాడిని లాక్కుంటానంటే అంత ఈజీగా వస్తావా నువ్వు లాక్కోవడానికి? దారం గట్టి. ఏ దారం కడతావు? ఏ దారం కడితే వస్తావు? అంత సులభంగా వస్తావా? ఆ దారం కట్టాలంటే నీకేదో అన్ని కష్టాలు ఏదో ఒకటి పెట్టాలి నీకు. అంత చురుకు పుట్టాలి. అలా చురుకు పుట్టడమే దారం కట్టడం. అంతే, అంతకు మించి ఏమి లేదు. అలా చురుకు పుట్టావంటే పరిగెత్తుకుంటూ వస్తావు. సపత్నేకర్ వచ్చాడా అంత ఈజీగా? సేవడే అనే భక్తుడితో వాదించాడు కదా! సేవడే వృత్తాంతంలో చదువుకునేటువంటి ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడు, నేను చదవకపోయినా నా బాబా నన్ను ఉత్తీర్ణుడు చేస్తాడు అంటే పక్కపక్క నవ్వాడు సపత్నేకర్. నవ్వి "నువ్వేం పిచ్చోడురా, చదవకపోతే ఎలా పాస్ అవుతావు" అన్నాడు. మా బాబా చెప్తే అంతేను, ఆయన వాక్కు బ్రహ్మవాక్కు. ఆయన చెప్పాడు నేను పాస్ అవుతానని పాస్ అయిపోతాను. ఆయన ఎగతాళి చేస్తాడు. అలా ఎగతాళి చేసినటువంటి సపత్నేకరు మళ్ళా ఆయన దగ్గరకు రావాలంటే ఎలా వస్తాడు? నువ్వు జస్ట్ ఎగతాళి చేసి వదిలేసావు అంతే. ఆ తర్వాత నువ్వు మర్చిపోయావు. ఆ తర్వాత ఆయన అడ్వకేట్ అయినాడు, ప్రాక్టీస్ చేసినాడు. కుటుంబంలో కష్టాలొచ్చాయి. భార్య దూరం అయిపోయింది. కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ గుడి, ఈ గుడి మొత్తం తిరిగినాడు. 10 సంవత్సరాల తర్వాత ఎవరో చెప్పారు షిరిడీ సాయిబాబా దగ్గరికి పోయ్యా నీకు బాగవుతదని. అప్పుడు 10 ఏళ్ల తర్వాత వస్తే 9 సార్లు తరిమి కొట్టాడు. తరిమి కొట్టాడు. మరి చండాలంగా తిట్టి మరి తరిమి కొట్టాడు. మరి రప్పించింది ఎవరు? సపత్నేకరొచ్చాడా? రాలే. సపత్నేకర్ రాడు. రప్పించాడు. ఇదేమండి భగవంతుడికి శాడిజం ఉంటదా? ఈయనేమైనా శాడిస్టా? ఇలా పగ తీర్చుకుంటాడంటే శాడిస్ట్ గాదు. నిన్ను సంస్కరించాలంటే నీ మీద ఆయన ప్రేమ ఉంటేనే నిన్ను సంస్కరిస్తాడు. సంస్కరించాలి అంటే నిన్ను ఆయన దగ్గరికి తీసుకురావాలి. లేదంటే లేదు. డాక్టర్ హాస్పిటల్‌లో ఉన్నాడు. రోగి ఇంట్లో ఉన్నాడు. మరి రోగికి ఎలా నయం అవుద్ది? డాక్టర్ దగ్గరికి పోవాలి గదా! డాక్టర్ దగ్గరికి పోవాలంటే పోతాడా? ఇప్పుడు మా మా మిసెస్ గూడా ఉంది రమ. 10 రోజుల్లో దగ్గు అలా దగ్గింది. నేనన్నాను హాస్పిటల్‌కి పోదామా అని. ఎందుకు? ఈ చిన్నదానికా? అనింది. ఓకే. 2, 3 రోజులు కొద్దిగా ముదిరింది. ఇప్పుడు పోదామా? ఎందుకు? ఈ ఒక్క రవ్వకా? నేను మెడికల్ షాప్‌లో తీసుకుంటా. ఓకే. 5, 6 రోజులైంది ముదిరిపోయింది. అప్పుడు అడిగా. చూద్దాం ఒక 2 రోజులు. ఓకే. ఇంకా వీలు కాలా. ఇప్పుడు పరిగెత్తుకొని పోవాలి. అప్పుడు వచ్చి ఫోను చేసి, "అయ్యా హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకో ఎళ్దాం." మరి ఇప్పుడు దాకా అది నువ్వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళకపోతే అనుభవిస్తావు. గురువు నీకు అవకాశం ఇచ్చాడు. రమ్మని చెప్తాడు. "ఏమ్మా షిరిడీకొస్తావా?" అని ఎవరో అడిగారు. ఆయన పిలుపు లేకుంటే ఎలా? ఆయన పిలిస్తే వస్తా. ఈ తిక్క మొహమా! పిలిచిందెవరు? బాబా గదా! ఇలాంటి తిక్క మొహాలు చాలా మందిని చూస్తున్నాం. ఇరిటేషన్ వస్తది వాళ్ళని చూస్తే నాకు. అమ్మా షిరిడీకొస్తారా అని ఎవరన్నా నిన్నడిగితే ఎవరు పిలిచినట్టు? ఈయన పిలిచినట్టా? ఈయన పైత్యమా? అయ్యయ్యో! బాబా వారి పిలుపొచ్చింది అనుకోరు. ఆ పిలుపు గూడా వాళ్ళకని అవకాశం ఉన్నప్పుడు రావాల. ఎంత గొప్ప లౌక్యమో మనది. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు పిలవాల. అప్పుడు చూసారా బాబా వారి పిలుపొచ్చింది. అంతకుముందొచ్చింది ఎవరు? ఆయన పిలిచాడు. ఆమె పిలిచింది. ఈ పైత్యం ఉంటది చాలా మందికి. కాబట్టి అభేదాన్ని చూడడం మానేయాలి. అభేదం ఏముండదు. నువ్వు బాబాని ప్రేమించే దానివైతే ఒక వాక్కు బాబాకు సంబంధించి వచ్చింది అంటే అది బాబా వాక్కే అనుకోవాలి. అది గొప్ప విషయం. అది బాబా వాక్యేనండి. లేకపోతే ఎలా? అని నువ్వు అనుకోగలిగితే నీకిష్టం వచ్చినప్పుడు మాత్రం ఈ మధ్య చీట్లేస్తారు కొంతమంది. చాలా మందికి చీట్లేసే అలవాటు. మా గురువుగారు గూడా ఏస్తారు. సాయిదాసు గురువుగారు. కాబట్టి ఆ చీట్ల విషయం గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మా గురువుగారు ఏస్తారు గదా! నేనేదైనా మాట్లాడితే మళ్ళా ఆయన్ని విమర్శించినట్టు అవుద్ది. గురువు విమర్శ చేయగూడదు. గురువుని విమర్శించకూడదు. గురువుని తప్పు పట్టకూడదు. నేను అలా చేస్తున్నాను గాబట్టి. ఇప్పుడు చీట్లేసావనుకోండి నేనెయను. నాకు అది లేదు. అలా చీట్లు ఎందుకు వేయనో నా జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పించాడు బాబా. ఒరేయ్! ఇంక జీవితంలో నువ్వు చీట్లేయొద్దురా నా నా పర్సనల్ అది.
అంటే మాకు చెప్పలేదండి, మేము వేస్తున్నాం, అది నీ విషయం, అది నువ్వు చూసుకో. ఇది మాకు బాబాకు ఉన్న సంబంధం ఏంటంటే, అరే అబ్బాయి నువ్వు ఎప్పుడు కూడా చీట్లు వేయొద్దు, చీట్లు వేసినావంటే మోసపోతావు అన్నాడు. మోసపోయినా చాలా సార్లు. కాబట్టి చీట్లు వేయను, చెయ్యాలనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు. ఇక్కడ నా మాటలు ఒకసారి తీసుకోండి. చెయ్యాలనిపిస్తే చేస్తాను, లేకపోతే చేయను. అనిపిస్తే అంటే ఎవరు అనిపించాలి? ఎవరికి అనిపించాలి? ఎవరికి అనిపించాలి అంటే నాకు అనిపించాలి. మరి నీకనిపిస్తే ఎలా? బాబా కదా చెప్పాలా? నాకు బాబాకి అభేదం. నాకొక ఆలోచన వచ్చిందంటే అది బాబా ఇచ్చిన ఆలోచన. వేరే ఆలోచన ఎక్కడి నుంచి వస్తది నాకు? నేను చీట్లేస్తే అప్పుడు ఆయన అవమానించినట్టు నేను. ఇది చెయ్యి అనిపించిందంటే నాకు ఎవరు చేయమన్నట్టు? బాబా చేయమన్నట్టు. చెయ్యొద్దు అనిపించిందంటే బాబా చెయ్యొద్దు అన్నట్టు. అది ఇక్కడుందంతా. అంటే నేనేం నమ్ముతాను, ఆయన ఇప్పటికీ నేను 16, 17 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా బాబా వారు నాకు బయటున్నారు అంటే నేను నమ్మను. నేను నమ్మను. ఆయన నాలోనే ఉన్నారని నేను నమ్ముతా. నా ఆలోచనలు ఆయన ఆలోచనలే నమ్ముతా. నా నిర్ణయాలు ఆయన నిర్ణయాలని నమ్ముతా. ఆయనకు దూరంగా ఉన్నప్పుడు కదా నేను చీట్లు వేయాలి. నాకు చెప్పాలి ఆయన. ఆయన నువ్వు చెప్పేదేంటి? ఆల్రెడీ నాకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇది కాదు అంటే అది కూడా తెలుస్తూ ఉంది. వద్దు, వద్దు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది కాస్త పక్కన పెట్టాలి. నా వరకు నేను పక్కన పెట్టాను. ఇంకొకటి గూడా మీకు నచ్చని విషయం ఇంకోటి చెప్తా ఇప్పుడు. ఇప్పుడు ఇది నచ్చదు నేను చెప్పేది. ముందుగా చెప్తున్నా నేను. నచ్చదు, నన్ను తిట్టుకుంటారు గూడా మీరు. అయినా పర్లే చెప్తున్నా. అదేంటంటే నువ్వు షిరిడీకెళ్ళినప్పుడు కొంతమందికి రోజుకి 4 సార్లు చూసాం, 5 సార్లు చూసాం అలా చెప్తారు. షిరిడీకి 2 రోజులు, 3 రోజులు ఉంటే ఎన్ని సార్లు నేను 15 సార్లు చూసానని ఒక భక్తురాలు నాతోని. నిజమే కదా! గొప్ప విషయం కదా అది. ఎంత గొప్ప విషయం అన్ని సార్లు చూస్తే. అప్పుడు నన్నడుగుతారు వాళ్ళు. నన్ను అడగొద్దని చెప్తా. నన్ను అడగొద్దమ్మా అంటే, "ఆహా! మీరు ఎన్ని సార్లు చూసారంటే, నేను వెళ్ళినప్పుడు చూసాను, వచ్చేటప్పుడు చూసానని" చెప్తా. వెళ్ళినప్పుడు చూసా, వచ్చేటప్పుడు చూసా. ఆ వచ్చేటప్పుడు కూడా క్యూ లైన్ ఎక్కువుంటే పోను. ముఖ దర్శనం కాడి నుంచి హాయ్ చెప్పి వచ్చేస్తా. "ఏ సార్ మీరు బాబా భక్తులు సత్సంగాలు చెప్తున్నారు. మరి ఇంత దుర్మార్గంగా ఉంటే ఎలా" అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కూడా అనిపిస్తది. మరీ ఇంత చాదస్తం నాకది కాదు. నా భావన ఎలా ఉంటదంటే, నాకు ఆయన చూడందెప్పుడు నేను. ఆయన చూడందెప్పుడు, ఆయన రూపం నా మనసులో లేనిదెప్పుడు. షిరిడీకి వెళ్లి ఎదురుగా ఉంటేనేనా రూపం? కాదు. 24 గంటలు 24/7 ఆ రూపం ఇక్కడే ఉంటుంది. అక్కడి నుంచి పోతే గదా నాకాడ పెద్ద ఫీలింగ్ రావడానికి. నాకు ఆ ఫీలింగే రాదు. కాపోతే షిరిడీకొచ్చానయ్యా, నీ మాతృభూమి నువ్వు నడయాడిన ప్లేస్‌కొచ్చానని ఒక్కసారి వెళ్లి ఆయన్ని దర్శించుకురావడం అంతే. అందులో కూడా నాకేం పెద్ద ఎమోషన్ ఏమి ఉండదు. ఆ ఎమోషన్ 24 అవర్స్ ఉంటది. బాబా పేరెత్తితే ఎమోషన్ వస్తది. ఈ మధ్య ఒకాయన అన్నాడు, "మీ పుస్తకం చూసానండి నేను. బాబా దేవుడు ఎలా అయ్యాడని." ఆ పుస్తకంలో దాదాపు 126 తప్పులు పట్టాడాయన. పెద్దాయన, మామూలు ఆయన గాదు. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పై స్థాయిలో ఉన్నాయన. ఆయన ఫోను చేసి చెప్తే నాకు ఇన్ని వినాలి గదా! గొప్ప వ్యక్తి చేసినాడని, సార్ మీరు పంపిస్తారా లెటరు? అంటే ఎక్కడెక్కడ తప్పులున్నాయో చెప్తే, నేను మళ్ళా నెక్స్ట్ ప్రింటింగ్‌లో జేస్తానంటే, 126 ఉన్నాయి. చెప్పియమంటే చెప్పేస్తానన్నాడు. 126 ఎలా చెప్తారు? నేనెలా రాసుకోవాలి 126 అనంటే, లేదండి. మీరు పుస్తకమంతా సాయి, సాయి, సాయి అన్నారు గానీ, ఎక్కడా శ్రీ సాయి లేదు. 126 దగ్గరల శ్రీ లేదు. మీరు సాయి అన్నారు. అది నాకు నచ్చలేదు. ఆ మాట అన్నది సామాన్యుడు గాదు. చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయనకి నేను రిప్లై ఇవ్వాలి. నేనిస్తే గనక ఆయన నాతో జీవితంలో మాట్లాడడు. మాట్లాడలా ఎళ్ళిపోయాడు. కట్ అంతే. ఆ రోజు బ్లాక్ చేశాడు నన్ను. ఇంక ఇప్పటి వరకు ఆయన నాతో కనెక్షన్ లే. నేనేం జెప్పాలి? నా మనసులో ఉన్నది చెప్పాలి. నేనే కదా పుస్తకం రాసింది. ఆయన సార్ మీరు ఏం జేయమన్నారన్నా? శ్రీ సాయి అని పెట్టండి అన్నాడు. నేనేమన్నానంటే, సాయి అనే పదంలోనే ఓంకారం ఉంది. శ్రీ ఉంది. సకల గౌరవాలు ఆ 2 అక్షరాల్లో ఉన్నాయి సార్. శ్రీ పెట్టినందువల్ల నా సాయికి గౌరవం వచ్చే పనైతే, నా సాయి తక్కువ వాడవుతాడు. కాబట్టి అవసరం లేదు.
సాయిబాబాకి శ్రీ అవసరం లేదు. ఏమో సాయి అంటేనే ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఇది నా ఆలోచన. శ్రీ పెడితేనే వస్తుందంటే ఇప్పుడు సాయి తక్కువైంది అక్కడ. సాయి తక్కువైంది. శ్రీ 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 అంటేనే గొప్ప. సాయి అంటేనే గొప్ప. ఆవో శ్రీ సాయి అన్నాడా మహల్సాపతి? ఆవో శ్రీ సాయి అనలే. ఆవో సాయి. నా ఉద్దేశంలో సాయి అంటేనే ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపానికి విశేషణాన్నిచ్చే అక్షరం ఈ ప్రపంచంలో ఉండదు. విశేషణాన్నిచ్చే అక్షరమే ఉండదు. ఆయన సర్వకీర్తి ఆయనదే. సర్వ సంపదలు ఆయనవే. సర్వకీర్తి ఆయనదైనప్పుడు, సర్వ యశస్సు ఆయనదైనప్పుడు ఒక అక్షరం చేరిస్తే ఎక్కడి నుంచి వస్తుంది గౌరవం? రాదు. ఇది నా ఆలోచన. అందుకనే లోకో భిన్న రీతి అంటాం. బాబాని అర్థం చేసుకోవడంలోనే చాలా తేడాలున్నాయి. అంతెందుకు సచ్చరిత్రనే చాలా మందికి చాలా రకాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. నాకిలా కనిపిస్తుంది. ఇప్పుడు నాతో 40 మంది ఉన్నారనుకోండి. ఈ 40 మంది నాతో కనెక్ట్ అవుతారా? లేదా మధ్యలోనే విడిచిపెడతారా అన్నది దేన్ని బట్టి ఉంటది? నా ఐడియాలజీ నచ్చితే కంటిన్యూ అవుతారు. నచ్చకపోతే వెళ్ళిపోతారు. తప్పేముంది? తప్పేమి లేదు. అలా తప్పు అనుకునే అవకాశం కూడా లేదు. ఎవరికి మన ఐడియాలజీ నచ్చుతుందో వాళ్ళతో కలిసి వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేస్తారు. ఐడియాలజీ నచ్చలేదనుకోండి, అయిపోయింది. అవసరం లేదు. అందువల్లనే ఎప్పుడైనా సరే బాబాని ప్రేమించేటువంటి ఆ సందర్భంలో ఇలాంటివి ఉంటాయి. కాస్త నేను కూడా ఒక మాట చెప్తాను మీకు కావాలంటే. మీ ప్రేమ ఎలాంటిదో కూడా చెక్ చేసుకోండి. మీ ప్రేమ ఎలాంటిది? షరతులు ఉండే ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఇంతకుముందు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయం కూడా. షరతులు ఉండే ప్రేమ అయితే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్. షరతులు లేని ప్రేమ అయితే ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఆయన నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. నీకు బ్రహ్మాన్ని చూపిస్తున్నా. బ్రహ్మము అంటే నీకు ఏ క్వాలిటీస్ ఉండాలో నీకు తెలుస్తుంది ఇప్పుడు. ఏ క్వాలిటీస్ ఉంటే బ్రహ్మాన్ని చూడగలవో చెప్తాడు. బ్రహ్మాన్ని చూపించడం అంటే అర్థం ఏంటంటే ఆ బ్రహ్మాన్ని చూడడానికి కావాల్సిన అర్హతను నువ్వు సంపాదించాలి. ఉదాహరణకి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి శక్తి ఆయన కన్నులకు లేదు అర్జునుడికి. అప్పుడు ఏం చేశాడు? కృష్ణ నేను చూడలేకపోతున్నానంటే అప్పుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి శక్తి కలిగిన నేత్రాలు ఇచ్చాడు. అప్పుడు చూశాడు. ధృతరాష్ట్రుడు కూడా అంతే. ఆ సభలో ఆయన విశ్వరూపాన్ని చేసినప్పుడు ఈయన కన్నులు లేవు. ఎలా చూస్తాడు? అప్పుడు కన్నులు ప్రసాదించాడు. ఆ కన్నులు ప్రసాదించిన తర్వాత విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన కోరిన కోరిక ఏంటో తెలుసా? కృష్ణ నా కన్ను తీసేయమన్నాడు. నా దృష్టిని తీసేయాలి. ఇది భగవద్భక్తి అంటే. ధృతరాష్ట్రుడు దుర్మార్గుడిని అంటాం కానీ వాస్తవానికి ఆయనలో ఒక కోణం ఉంది. నాకు ఈ కోణం నచ్చుతుంది నాకైతే గనక. నీ కన్నులు ఇచ్చినప్పుడు ఆయన నా కన్నులను ఉంచవయ్యా, ఈ సౌందర్యాన్ని చూసిన కన్నులను తీసియొద్దన్నారు. కానీ ఆయన తీసియమన్నాడు. ఎందుకంటే ఈ విశ్వరూప సందర్శనాన్ని చూసిన తర్వాత ఈ కన్నులతో నేను ఈ సృష్టిని చూడను. తీసిపడే నా కన్నులు. కాబట్టి అది చూసే కోణాన్ని బట్టి ఉంటది. అర్హత. ఆ సందర్శనాన్ని చూడాలంటే అర్హత సంపాదించాలి. బ్రహ్మాన్ని చూడాలంటే కూడా నువ్వు అర్హత సంపాదించాలి. ఆ అర్హత బాబా వారు చెప్తున్నారు. బ్రహ్మాన్ని చూడాలా? నువ్వు బ్రహ్మాన్ని చూడాలనుకుంటున్నావా? అయితే ఈ అర్హత సంపాదించు. అర్హత సంపాదిస్తే అప్పుడు మాత్రమే చూడగలవు. లేదంటే నీకు అసలు కనిపించదు. కనిపించే అవకాశమే లేదు. కనిపించాలంటే అర్హత ఉండాలి. అసలు బాబా సంపూర్ణ అనుగ్రహానికి మనం అసలు అర్హత సంపాదిస్తున్నామా లేదా? నువ్వు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అనుగ్రహాన్ని సంపాదించడానికి రూల్స్ ఉన్నాయా అండి? ఉన్నాయి. కండిషన్స్ ఉన్నాయి. అవి అప్లై చేస్తున్నారా లేదా తెలీదు. అప్లై చేస్తే చూడండి తర్వాత ఉంటుంది. అసలు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకే ఆ మార్పు తెలిసిపోతూ ఉంటుంది. అద్భుతమైన మార్పు మనలో వస్తుంది. ఆ మార్పు వచ్చింది అంటే గనక ఆయన అనుగ్రహాన్ని నువ్వు చవి చూడగలుగుతున్నావు. లేదంటే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ మిత్రుడా,
నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. ఈ డబ్బులు అడిగి పంపించేటువంటి తతంగం అంతా జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మాన్ని నువ్వు చూడాలంటే ఒకటి అవి ఏమన్నా బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. 5 వస్తువులు. అందులో ఒకటి పంచప్రాణములు. సిలబస్ ఇది. బ్రహ్మాండం చూడాలనుకుంటే మనకు కూడా అనిపించిందనుకో, బాబా నాకు కూడా బ్రహ్మాండం చూపించయ్యా. నేను నీ భక్తుడిని, భక్తురాలిని కదా అనంటే అలాగే ఓకే. కాకపోతే ఈ 5 వస్తువులు తీసుకురా. 5 వస్తువులు సమర్పించు. ఎవరికి సమర్పించాలి? బాబాకి నువ్వు సమర్పించడం అంటే చెప్తాను నేను అది. ఇది పెద్ద సిలబస్ ఇది. సమర్పించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు రుజువు చేయాలి. 5 వస్తువులు నీకు సమర్పించాను అంటే ఫిజికల్ భౌతిక పదార్థాలు కాదవి. ఇవేవి భౌతిక పదార్థాలు కాదు చూడండి. కావాలంటే చూడండి ఒకసారి చదువుతా. పంచప్రాణములు భౌతిక పదార్థాలు కాదు. 2 పంచేంద్రియములు తీసి ఇవ్వలేవు. ఒక కన్నప్ప మాత్రమే ఇచ్చాడు. తిన్నడు. ఆయన మాత్రమే కన్నులు తీసి ఇచ్చాడు. పెకలించి ఇచ్చాడు. మనం ఇవ్వలేం. మనం ఏదైనా శివుడు వచ్చి అడిగినాడంటే, అరే కన్నప్ప ఇచ్చాడు కదా! ఏదో ఒక కన్ను నాకు ఈనాయన అంటే, ఈ గుడి మార్చేస్తాను స్వామి ఇంకో గుడికెళ్తాను. నీదొద్దు రద్దు అంటాడు. అంతేగాని కన్ను ఇస్తానంటామా మనం? అంత అమాయకులమా? ఆయన సరే అమాయకుడు ఇచ్చాడు. ఆడ కన్నప్పలో భక్తి ఉందా? ప్రేమ ఉందంటే ఏముంది? భక్తి కాదు. ప్రేమ ఉంది. భక్తుడికి లౌక్యం ఉంటది. ప్రేమికుడికి లౌక్యం ఉండదు. ప్రేమికుడు ఎంతకైనా తెగిస్తాడు. భక్తుడు అలా కాదు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో ముందు పట్టీ రాస్తాడు. పట్టీ రాసి ఇది ఎక్కువయ్యేటట్టుంది కాస్త తగ్గించుకుందాం అనేవాడు భక్తుడు. ప్రేమికుడు అలా గాదు. ఏ రాయొద్దు పెట్టుకుంటా పోతాననేవాడు ప్రేమికుడు. అయ్యా! నీ కాడ డబ్బులు లేదు గదా! నా కాడ లేకపోతే ఆయనే ఇస్తాడు కానీ అంటాడు. ఇలా మాట్లాడేవాడు ప్రేమికుడు. భక్తుడు అలా గాదు. చాలా డేంజరు. భక్తులతో చాలా జాగ్రత్తగుండాలి. గుర్తుంటు ఎందుకంటే బాబా భక్తుల్లో ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా. ఈ మధ్య నేను చేసిన ఒక పొరపాటేంటంటే సాయి భక్తుల కంటే గూడా సాయి తత్వ ప్రచారకులతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్నా ఈ మధ్య కాలంలో. సాయి తత్వ ప్రచారకులు మాతో పాటు ఉండేవాళ్ళు. అది ఎంత పెద్ద తప్పు చేశానన్నది ఇప్పుడు తెలుస్తూ ఉంది. పెద్ద తప్పు. నా జీవితంలో పెద్ద మిస్టేక్ ఏదైనా చేశానంటే సాయి భక్తులు గాదు. సాయి భక్తులు మనల్ని కావాలంటే ప్రేమిస్తారు. లేదంటే దూరం అయిపోతారు. ఇబ్బంది లేదు. బురద జల్లరు. బురద జల్లరు. కానీ సాయి తత్వ ప్రచారకులు ఉన్నారిప్పుడు. భలే డేంజరు నాతో కలిపి. దాంట్లో నేను కూడా ఒక భాగమే. పొరపాటున నేనేం చేశానంటే వాళ్ళతో పెట్టుకున్నా. వాళ్ళతో సాంగత్యం పెట్టుకున్నా. నేనొక 4, 5 రోజుల నుంచి కుమిలిపోతున్నా. బాబా ఎందుకు ఈ తప్పు చేయించావు నా దగ్గర? నేను చెప్పాల్సిన సత్సంగాలు ఎవరో చెప్పాలి? తత్వ ప్రచారకులు కాదు కదా! నేను చెప్పాల్సింది. భక్తులు చెప్పాలి. భక్తుల దగ్గరికెళ్ళామా, సత్సంగాలు చెప్పుకున్నామా, వచ్చేసామా. ఇది కదా నా పని. నువ్వు నన్నెందుకు వీళ్ళతో కలిపావు? నన్నెందుకు ఈ గుంపులో వేశావు? ప్రతి ఒక్కరు ఈర్ష్యపడేవాళ్ళే. ప్రతి ఒక్కరు ద్వేషించేవాళ్ళే. ప్రతి ఒక్కరు తప్పు పట్టేవాళ్ళే. ప్రచారం చేసేవాళ్ళే. ఎంత బాధపడే అంశం అంటే, దాదాపు నేను సాయిబాబా ప్రచారంలోకొచ్చి 13 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా అయింది. ఈ 15 సంవత్సరాల్లో కొన్ని 18 ఆమె లెక్క పెట్టుకుంటది. 18 సంవత్సరాలయింది. 2008 నుంచి 16, 17, 16 సంవత్సరాలు అయి ఉంటదిలెండి. అయితే మీరు నమ్మరు ఎన్ని సత్సంగాలు చెప్పుంటానో. ఎన్ని వందలనొచ్చు. వందలే. ఎన్ని గృహాలలో చెప్పుంటానో. ఎన్ని మందిరాల్లో చెప్పుంటానో. వందల సత్సంగాలు. కానీ ఏ ఒక్కరి ఫోను నంబర్ గాని, ఏ ఒక్కరితో గాని నేను ర్యాపో పెట్టుకోలా. సత్సంగం చెప్పుకున్నామా, వచ్చేసామా. చాలా హాయిగా ఉన్నా. ప్రశాంతంగా ఉన్నా. అంటే 16 సంవత్సరాల భక్తులతో పరిచయం ఉన్నా, నేనెవరితో గూడా ఏం సంబంధాలు పెట్టుకోలా. ర్యాపో గూడా లేదు. వాళ్ళ ఫోను నంబర్‌లు గూడా అలాగాన ఉండే పడితే కొన్ని వందల ఫోను నంబర్‌లు నా కాడుండాలి. ఒక కార్యక్రమాన్ని ఎక్కడైనా సరే బాబా అనుగ్రహం వల్ల ఈయనొచ్చాడండి, ఏం చెప్పాడండి అనే అపఖ్యాతి నాకు లేదు ఇప్పటి వరకు గూడా. ఇప్పటి వరకు లేదు. అది బాబా అనుగ్రహంతో ఎక్కడికెళ్ళినా బాగా చెప్పారండి అని అనిపించుకొని వచ్చానే గాని ఎక్కడా లేదు. ఇప్పుడు
నాకు ఈ మధ్యనే ఒక శ్రీకాకుళం వాళ్ళు కూడా పూజ్య గురుదేవులు శ్రీ కర్లపూడి కృష్ణ గారికి అని పెట్టారు పాంప్లెట్ లో. చచ్చారు మా వాళ్ళు. ఎంతమంది కుళ్ళుకున్నారో. పరోక్షంగా గుళ్ళుకుంటే అది వేరే, ప్రత్యక్షంగానే అబ్బా భలే బిరుదిచ్చారే పూజ్య గురుదేవులు, అబ్బా ఇలా మాట్లాడారు. సరే వదిలేసాం. కానీ భక్తులు ఆనందపడి ఉంటారు, వీళ్ళు కుళ్ళుకున్నారు. చివరికి ఒక మహానుభావుడు, ఆ సందర్భాలన్నీ అవసరం లేదు కానీ, ఒక మహానుభావుడు నాకు మా గురువు గారు సాయిదాస్ గారికి కలిపి ఒక బిరుదిచ్చాడు. ఓపెన్ గా ఓపెన్ గా లెటర్ పెట్టి మరీ ఇచ్చాడు. అయ్యా సాయిదాసు గారు, కర్లపూడి కృష్ణ గారు ఎలాంటి వారంటే, 2 పదాలు గౌరవమైన బిరుదులు ఇచ్చాడు. భక్తులేమో పూజ్య గురుదేవులు అన్నాడు. ఈయన ఇచ్చిన బిరుదులు ఏంటంటే, ఈయన వీళ్ళిద్దరూ కుట్రదారులు ఒక బిరుదు, కుట్రదారులు. రెండవ బిరుదు లోపాయకారులు. వీళ్ళిద్దరూ కుట్రదారులు, లోపాయకారులు అని బిరుదిచ్చి లెటర్ పెట్టాడు. నాకు అర్థం కాల. ఏం కుట్రలు చేశారు ఇక్కడ? ఏం కుట్రలు ఉంటాయి ఇక్కడ? ఎవరు రాస్తే ఎవరు తీసుకుపోతారు? అసలు ఏ సంబంధాలే లేవు. కుట్రదారులు అని పెట్టాడు. నేను ఎతికా డిక్షనరీలో ఈ పదాలకు అర్థం ఏంటని. ఎతికి ఆనందపడ. కుట్రదారు అంటే అర్థం ఏంటంటే, అవకాశం కోసం ఎదురు చూసి నాశనం చేయాలనే మనసులో పెట్టుకొని, అవకాశం కోసం ఎదురు చూసి సందర్భం వచ్చినప్పుడు కొట్టి చంపేసేవాడు కుట్రదారు. సందర్భం కోసం ఎదురు చూసేవాడు అంటే దూరంగా ఉంటాడు, పన్నాగాలు వేస్తుంటాడు, అందరు శత్రువులతో మాట్లాడుతూ ఉంటాడు. ఒంటరిగా దొరికినప్పుడు కొట్టి చంపేసేవాడు లేదా ఇబ్బంది పెట్టేవాడు కుట్రదారుడు అంటారు. రెండవది పలాయన. లోపాయికారి అంటే అర్థం ఏంటంటే, మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని చూస్తూ అదను దొరికినప్పుడు నాశనం చేసేవాడు. ఆ బిరుదులు మా ఇద్దరికి ఇస్తే 4 రోజుల నుంచి కుమిలిపోతున్నాను. నేను తిరిగి మాట్లాడడానికి పెద్ద టైం పట్టదు. సరే బాబావారు ఇచ్చారు. ఆ బిరుదు ఇచ్చినప్పుడు ఆనందపడ్డాం. ఈ బిరుదు కూడా ఇచ్చినాడు. కారణం ఉండి ఇస్తే సంతోషమే. మరి ఎక్కడ ఎందుకు నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు అవసరమై సత్సంగాలన్నీ, అన్ని దుకాణం మూసేసి ఏదో శుభ్రంగా మనపాటికి మనం బాబా మనం చాలు కదా, ఎందుకు ఇదంతా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పరివర్తన లేనటువంటి ఆధ్యాత్మిక మార్గం శుద్ధ దండగా, అది మీకైనా నాకైనా శుద్ధ దండగా. ఎందుకంటే ఇక్కడ ఎవరు బలవంతం లేదు, డబ్బులు ఇచ్చి చెప్పేది లేదు, ఏం లేదు. ఇక్కడ శుద్ధ దండగా. ఇక్కడ ఒకటే ఒక లక్ష్యం. మీరు బాబాను పట్టుకున్నా, శ్రీరాముని పట్టుకున్నా, శ్రీకృష్ణుని పట్టుకున్నా, అమ్మవారిని పట్టుకున్నా, ఒకే ఒక లక్ష్యం పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తన లేకుండా నువ్వు వెళ్తున్నావంటే ఎందుకు ఏడ్చుకోను? బాబావారు అందుకే చెప్పింది, ఎందుకు వచ్చినట్టు రా పిడకలేరుకోవడానిక, పిడకలేరుకో నీ చితిపైన పేర్చుకోవడానిక. చితిపైన చచ్చిన తర్వాత కాల్చే కట్టెల కోసం ఇప్పటి నుంచి ఏరుకుంటా ఉన్నావా? భరద్వాజ మహర్షి కూడా అంటాడు. ఎందుకంటే అంతా పెంచుకునే పాపం అంతా రేపు తగలబెట్టుకోవడానికా? ఎందుకు? ఇలాంటి దారుణమైనటువంటి కండిషన్లో జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా సరే మార్పు కోరుకుంటేనే ఆధ్యాత్మిక మార్గం. ఏం మానేది లేదండి. ఎట్టుంటే అట్టుంటానంటే సమయం వృధా. దీనికి బదులు ఇంకొక పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఏదో సేవ చేసుకోవచ్చు, పేరు పెట్టి తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఈరోజు మీతో మాట్లాడాను అంటే నేను మారాలి. నాలో మార్పు రాకుండా నేను ఊరికే నటిస్తూ మీతో మాట్లాడానంటే మీరు క్షణంలో కనుక్కుంటారు నన్ను. ఒక్క క్షణం చాలు మీరు కనుక్కోవడానికి, ఈయన నటిస్తున్నాడు అని. మీరు నటిస్తే నాకు క్షణం చాలు కనుక్కోవడానికి. మనందరం నటిస్తే బాబాకి క్షణం చాలు, అరక్షణం చాలు ఆయన కనుక్కోవడానికి. ఇదంతా ఒట్టి ట్రాష్ రా, వీడు డ్రామా ఆడుతున్నాడు అనేసి. అంత గొప్పవాడు. అందువల్లనే మీకు ఏదన్నా సమర్పించడానికి సిద్ధంగా ఉండేటివి ఏవైతే ఇచ్చాడో అదంతా రేపు మీకు అదే జరిగేది. ఇప్పుడు నేను చెప్పిందంతా రేపు జరుగుతుంది. వీటిని వదులుకోకుండా, ఒకటి పంచ ప్రాణములు చెప్తాను దాని గురించి, 2 పంచేంద్రియాలు బాబాకు సమర్పించాలి, 3 మనస్సును సమర్పించాలి, 4 బుద్ధిని సమర్పించాలి, 5 అహంకారాన్ని సమర్పించాలి,
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అద్భుతంగా చెప్పారండి. చాలా కఠినమైంది. ఆడకెళ్ళే దారి చాలా కఠినమైంది. ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అడుగడుగున, అడుగడుగున ఫెయిల్ అయిపోతూ ఉంటాం. పాస్ అవ్వడం అంటే చాలా కష్టం పాస్ కావడం. కానీ ప్రతి క్షణం రెడీగా ఉండాలి. బాబా నువ్వు పరీక్ష పెడితే నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. ఖచ్చితంగా పాస్ అవుతాను అని ఎప్పుడూ అలా ఉండాలి. కాబట్టి ఆహ్, ఆహ్, అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. కత్తి వాదన వలె మిక్కిలి పదునైనది అనేది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే నేను నెక్స్ట్ మరలా మీకు ఈ 5 గురించి చెప్తా.